ఒక ఊళ్ళో 16 సంవత్సరాల ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక లోపం ఉండేది. అతడి చెవులు మామూలు కంటే పెద్దవిగా ఉండేవి. అందరూ అతన్ని ఆట పట్టించేవారు, మాటలతో బాధ పెట్టేవారు. అతనిలో రోజురోజుకి బాధ ఎక్కువయింది. పక్క ఊరిలో ఒక పెద్దాయన సన్యాసిగా ఉంటూ తన వద్దకు సహాయం కోసం వచ్చిన వారికి హితబోధ చేస్తూ మార్గదర్శనం చేసేవాడు. ఈ అబ్బాయికి ఆ సన్యాసి గురించి తెలిసింది. ఓ రోజు అతని దగ్గరకు వెళ్ళాడు. తన బాధను ఆ సన్యాసితో చెప్పుకున్నాడు. ఆ సన్యాసి అతని సమస్యను శ్రద్ధగా విని చిరునవ్వుతో, నీ సమస్య నాకు అర్థమయ్యింది. నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నేను నీకొక నీళ్ల కుండను ఇస్తాను. పూర్తిగా నీళ్లతో నిండిన కుండలో నుండి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా మీ ఊరంతా తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి. అలా చేస్తే నీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అని అన్నాడు. ఆ అబ్బాయి ఆ సన్యాసి చెప్పినట్టే